కృష్ణారెడ్డి గారు మీ అంచనా ఏంటి సార్? ఎందుకంటే మన డిబేట్ కరెక్ట్గా గంట ముందు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని స్వయాన ఆయన సోదరుడు కూడా షహబాజ్కు భారత్తో యుద్ధం మంచిది కాదు, శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి, దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలి అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అనేవి ఒక ఎత్తు, రెండోది అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్న తీరు, మూడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య చేస్తున్న ప్రకటనలు కానీ ఒప్పందాల రద్దు కానీ ఇవన్నీ మనం బేరేజ్ వేసుకున్నప్పుడు మీ అంచనా ఏంటి సార్? సార్ మనకందరికీ తెలుసు, ఆల్రెడీ డిప్లొమాటిక్ ప్రెషర్ ని మనము ఇంటెన్సిఫై చేశాము. పాకిస్తాన్ గుట్టుమిట్టాడుతుంది. ఒక సైడ్ ఫ్లడ్డింగ్, ఇంకొక సైడ్ డ్రాట్, ఇంకొక సైడ్ ఈ రోజే న్యూస్ లో కూడా చూస్తున్నాం మనకి ధరలు పెరిగి విలవిలలాడుతున్న పాకిస్తాన్ అనేసి. అట్లాగే మనము బార్డర్ మూసేసాము, అటానీ బార్డర్, వాఘా బార్డర్ రెండు మూసేసాము. సో ఇచ్చినటువంటి టైం ని కొంచెం పెంచాం కనుక ఇప్పటి వరకు అటానీ బార్డర్ నుంచి ఒక 550 మెంబర్స్, వాఘా నుంచి 850 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళటానికి 29th రేపటి వరకు టైం ఇవ్వటం జరిగింది. అట్లాగే కాశ్మీర్ పరిస్థితి చూసినట్టయితే కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇంటెన్సిఫై చేయటమే కాకుండా ఎవరైతే ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఈ వివిధ ఉగ్రవాద సంస్థలకు లైక్ హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా, జైష్-ఇ మహమ్మద్, ఈ మహానుభావులందరినీ కూడా ఒక 10 హౌసెస్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, డిమాలిష్ చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే మన ఫోర్సెస్ ఉన్నాయో, ఫోర్సెస్ కంప్లీట్ గా మొబిలైజేషన్ లో ఉన్నాయి. అక్రాస్ ద బార్డర్ కంప్లీట్ గా డిప్లాయ్ అయి ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి ఇండియా బిఎస్ఎఫ్ ద్వారా లోకల్ అగ్రికల్చరిస్ట్లకి ఏదైతే రిక్వెస్ట్ చేశారో నెక్స్ట్ 48 అవర్స్ లో మీ క్రాప్స్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి అని, సో అది కూడా ఒక సిగ్నలే అనుకోండి. అండ్ టోటల్ గా ఈ రోజు కొంత మీరు అన్నట్టుగా ఈ నవాజ్ షరీఫ్ రిక్వెస్ట్ చేసే కంటే ముందు ఒక మీకు తెలుసు ఎంత అంటే విషాన్ని కక్కుతున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్, పాకిస్తాన్ ఛానల్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్ దాని మీద ఒక కమిటీ వేసి 20 ఛానల్స్ ని బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఎంత ప్రెషర్ క్రియేట్ చేయాలో అంత ప్రెషర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే నావల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వార్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ ఏదైతే ఉన్నాడో, నవాజ్ షరీఫ్ కి మీకు తెలుసు సార్ ఆల్రెడీ నవాజ్ షరీఫ్ టెన్షన్ తెలుసు, ఆ ప్రెషర్ తెలుసు. ఎందుకంటే ఓపీ పరాక్రమ్ లో అతను ఉన్నాడు. అవును సార్, సారీ కార్గిల్ టైంలో ఉన్నాడు. కార్గిల్ టైంలో అతను ఉన్నాడు కనుక ఆ టెన్షన్ ఎట్లా ఉంటది అనేది యాంటిసిపేట్ చేస్తున్నాడు కనుక ఈ రోజు వాళ్ళ బ్రదర్ కి మళ్ళీ చెప్పి బాబు వద్దు, ఇది మంచి పద్ధతి కాదు అనేది చెప్తూ ఉన్నాడు. ఇంకా అలాగే చూసినట్టయితే ఈ రోజు పాకిస్తాన్ పొజిషన్ ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ని వేడుకుంటున్నారు సార్. ఏమని అంటే, అయ్యా నువ్వు ఆ ఉగ్రవాదులను ఏదో నువ్వు చూసుకో, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వు, నువ్వు ఉగ్రవాదులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనే అనేక అంటే దేశంలో ఒక వ్యతిరేకత ప్రెషర్ వాళ్ళ మీద వస్తుంది. అట్లాగే అంతర్గత వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఇక పాకిస్తాన్ తెలుసు కదా ఎప్పుడు కూడా భిక్షాటన అలవాటు. చైనా దగ్గరికి వెళ్ళటము, అట్లాగే రష్యా దగ్గరికి వెళ్ళటం. రష్యా ఎప్పుడైనా ఉంటుందండి అబౌట్ టర్న్ పీచే మూడ్ అని చెప్పి వెనకాల నుంచి ఒక్క లాస్ కొడుతుంది. అదే చేసింది అది రష్యా. సో అదే విధంగా చైనా వెళ్తే చైనా అంటుంది మీరు మ్యూచువల్ గా ఏదైనా చేయండి అని. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అట్లాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు వీడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి. సో ఇంకొకటి ఇరాన్ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఫోన్ చేసి పీస్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్లి చూసినట్టయితే 1971 వార్ లో 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ ని మనం వాపస్ ఇవ్వకుండా ఉండి ఉంటే, లేదా మనం ఆక్యుపై చేసిన ల్యాండ్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ రోజు పాకిస్తాన్ ఎలా ఉంటుంది? మనం భారతదేశం పీస్ లవింగ్ కంట్రీ, హ్యుమానిటీతో బ్రతుకుతున్నటువంటిది, ఎథిక్స్ తో బ్రతుకుతున్నటువంటి ఒక ఎగ్జాంపులరీ కంట్రీ కనుక మనం వెనక్కి వచ్చి 1971 లో ఎక్స్క్యూజ్ చేశాము, సిమ్లా అగ్రిమెంట్ చేశాము. ఈరోజు సిమ్లా అగ్రిమెంట్ ని వాళ్ళు తుంగల్లో తొక్కారు కనుక
మనకు అన్ని రైట్స్ రిజర్వ్డ్ సార్. ఈ రోజు మనకి ఎక్కడ బార్డర్ లేదు, పిఓకే లేదు, ఏమీ లేదు. మనం ఏదైనా చేసేటటువంటి అవకాశాన్ని పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ ని రివోక్ చేయడం వల్ల మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. అట్లాగే మనం చూసినట్టయితే 99 కార్గిల్ వారు ఏదైతే ఉన్నా, నేను ఫీల్డ్ లో ఉన్నాను ఆ టైంలో. అప్పుడు వాజ్పేయి గారు ఈజ్ ఆల్సో గాంధీ అని మనకందరికి తెలుసు. అతను ఏమన్నాడు, బార్డర్ క్రాస్ అవ్వకుండా మనం యుద్ధం చేయాలని అన్నాడు. అలాగే చేశాం. సో ఆ విధంగా చేయటం వల్ల ఆ రోజు కూడా మనకు ఒక గొప్ప అవకాశం ఉండే పిఓకేని కానీ పాకిస్తాన్ ఏరియాని కూడా మనం ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం మన దగ్గర ధీటుగా ఉన్నప్పటికీ కూడా మనం ఒక పద్ధతితో ఒక సిస్టమ్ లో ఉన్నాం కనుక, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ కనుక, అందుకనే మన పేరు రిపీటెడ్ గా ఉండాలనే ఉద్దేశంతో మనకు ఉండేటటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలతో దాన్ని ముందుకు తీసుకెళ్లటం జరిగింది. ఇక అట్లాగే ఓపీ పరాక్రమ్ పార్లమెంట్ పైన అటాక్ చేశారు సార్, ముంబై పైన అటాక్ చేశారు, ముంబై 200 పీపుల్ ని కిల్ చేశారు. సో ఈ విధంగా అలాగే అక్షర్ధామ్ చూసుకోండి, ఇంకా అక్షర్ధామ్, హైదరాబాద్, బెంగళూరు, షరీఫ్, మజీద్, కొచ్చిన్, హజ్రత్బల్ ఆపరేషన్ జరిగింది. ఈ విధంగా ఎన్ని అఘాతకాలు చేశారు టెర్రరిస్టులు పాకిస్తాన్ సపోర్ట్ తో. అంటే ఇక పైన టోలరెన్స్ లేదు సార్. ఇక పైన వీళ్ళు ఒక మనకు సదావకాశం ఇచ్చినట్టు, అయ్యా ఇక మేము మారేటట్టు లేము, మీరు మమ్మల్ని మార్చేటట్టు ఏదైనా చేయండి అని మనకు ఒక సదావకాశాన్ని వీళ్ళు ఇచ్చారు కనుక ఈసారి మనం ఎవరు ఏం చెప్పినా, ఏ ప్రెజర్ చేసినా కూడా మనం చేయాల్సిందే సార్. ఈ రోజు బార్డర్ లో పరిస్థితి ఏదైతే ఉందో, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మైటీ ఎయిర్ ఫోర్స్, మైటీ నేవీ, ఆల్ అలాంగ్ 3 ట్రై ఫోర్సెస్ వారి యొక్క విధుల్లో ఉన్నారు. జస్ట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రిపరేషన్ లో ఉన్నారు. సో మల్టిపుల్ ప్లానింగ్స్ లో ఉన్నారు. ఇప్పుడు వాతావరణం చూస్తుంటే మేము యుద్ధానికి సిద్ధమే అని సంకేతాలు పంపించడమా, మేము సిద్ధమే అని రెడీ అయిపోవడమా? సార్ మనము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం సార్. ప్రధాని గారు నిన్న మన్ కీ బాత్ లో కూడా చెప్పారు, మేము ఆన్సర్ ఇవ్వాల్సిందే, ఆన్సర్ చెప్పాల్సిందే. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాలి అని అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో మన దృఢ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో కనుకనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఎవరు ఏం చెప్పినా కూడా ఆపేటటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వెంబడి ఉన్నాయి. మనం ఏం యాక్షన్ తీసుకున్నా కూడా. ఇంకొకటి మీకు చెప్పటము మిస్ అయింది, ఇక్కడ ఉన్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ లీడర్స్, జైష్ మహమ్మద్, వీళ్ళంతా కూడా సేమ్ ఉస్మానా బిన్ లాడెన్ ఎక్కడైతే హిడౌట్ ఉన్నారో ఆ ఏరియాకి మూవ్ అవటం కూడా జరిగింది. ఇంకొకటి పాకిస్తాన్ జనరల్ వైఫ్స్, లేడీస్ అందరినీ కూడా ఫారిన్ కంట్రీస్ కి పంపిస్తున్నారు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకొకటి రీసెంట్ గా వచ్చినటువంటి న్యూస్, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ దే ఆర్ రిజైనింగ్. మేము చేయలేము ఈ యుద్ధము, మేము మా ప్రాణాలను పోగొట్టుకోలేము మీరు చేసే తప్పుల వల్ల అని. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఇంకొక 1 వీక్ ఆగండి సార్, వాళ్ళు ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అనేది ప్రపంచం చూస్తుంది, మనమందరం కూడా చూస్తాం. రైట్ సార్, అంటే వారంలో ఖచ్చితంగా బిగ్ బ్రేకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ రోజు కొంచెం ముందు అందినటువంటి వార్త ఏంటి అని అంటే, మనము ఇంకొక 26 రాఫెల్ కి నావెల్ ఫ్లీట్ కోసం మన ఇండిజియస్ గా తయారైనటువంటి హరిహరంత్ కి కావాల్సినటువంటి రాఫెల్ ఫైటర్స్ ని కూడా మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు 63,000 crores తో 26 రాఫెల్స్ ని కొనటం జరుగుతుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే మీరు అనుకోవచ్చు, అట్లాగే మన దగ్గర ఉండేటటువంటి ఎయిర్ వార్ఫేర్ పొటెన్షియల్ కానివ్వండి, నావెల్ పొటెన్షియల్ కానివ్వండి, ఇక పోయినటువంటి లెసన్స్ లెర్న్ ఏదైతే ఉందో, మనం ఏ విధంగా అయితే కరాచీని మంటలో పెట్టామో లాస్ట్ టైం, అదే విధంగా ఈసారి కూడా జరుగుతుంది. ఈసారి ఇంకా గొప్పగా జరుగుతుంది. మనం ఇదేది సద్దాం హుసేన్ తో ఇంకా ఇతరతర వార్స్ లైవ్ లో చూసాము. అంతకంటే గొప్ప యుద్ధం ఈసారి జరగబోతుంది. ఒకవేళ ఇది ఇలాగే ముందుకు వెళ్తే, పాకిస్తాన్ ఇలాగే ఈ దొంగ చేష్టలు చేస్తూ కృష్ణారెడ్డి గారు ఏమంటారు? రైట్, కృష్ణ గారు లైవ్ లోనే ఉండండి. మామూలుగా అంటే ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగే వాతావరణం ఉండేటప్పుడు ఆర్మీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? అంటే మీకు ఏ విధంగా సిగ్నల్స్ వస్తాయి? అంటే సంకేతాలు ఏంటి ఎక్స్క్లూజివ్లీ? అంటే మీరు ఒక టీమ్స్గా ఉంటారు కదా, మీకు ఎలాంటి సంకేతాలు వస్తాయి సార్? ఫస్ట్ ఎలాంటి సంకేతాలు బట్టి యుద్ధానికి సిద్ధమవుతున్నారని ఒక అంచనాకు రావచ్చు?
సార్ మీకు తెలుసు ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లో ఉండేటటువంటి ప్రాపర్ ఛానల్ ఏదైతే ఉందో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్మడ్ ఫోర్సెస్ కి హెడ్ గనక ఆర్డర్స్ అఫీషియల్ అక్కడి నుంచి ఉంటాయి కానీ ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ చీఫ్స్ కి వస్తుంది ఇన్ఫర్మేషన్. చీఫ్స్ కి వచ్చిన తర్వాత కమాండర్స్ కి, ఆ తర్వాత ఆర్మీ కమాండర్స్ కి వస్తుంది. ఆర్మీ కమాండర్స్ తర్వాత ఏరియా కమాండర్స్, బ్రిగేడ్ కమాండర్స్ కి వచ్చి బెటాలియన్స్ కి వస్తుంది. ఇదంతా తక్కువ సమయంలోనే సైమల్టేనియస్ గా వచ్చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మీకు అందరికి తెలుసు, నేను ఒక్కసారి మిమ్మల్ని 1971 కి తీసుకెళ్తాను. ఇందిరాగాంధీ గారు కలకట్టాలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏదైతే అటాక్ చేసిందో ఇండియా మీద, అప్పుడు పాకిస్తాన్ కు జవాబ్ దేనాయి హోగా అని వారు అనౌన్స్ చేయటము, ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ రావటం. సో ఆ విధంగా ఉంటుంది. తర్వాత ప్లానింగ్ ఏదైతే ఉందో, ప్లానింగ్ చాలా సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటుంది సార్. ఎందుకు అని అంటే ఫస్ట్ చిన్న స్మాల్ ఆర్మ్స్ నుండి మీడియం ఆర్మ్స్ నుండి హెవీ ఆర్మ్స్ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత వాటిని ఎస్కోలేట్ చేసినట్టయితే మనం ఒకేసారి ఫినిష్ చేయాలి అని అన్నప్పుడు, ఒకేసారి మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేయాలని అనుకున్నప్పుడు మల్టిపుల్ గా 3 ఫోర్సెస్ అటు నుంచి నేవల్, ఇటు నుంచి ఎయిర్ ఫోర్స్, ఇటు నుంచి ఆర్మీ సైమల్టేనియస్ గా అటాక్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇంకా డీటెయిల్ గా చెప్పగలను, బట్ దిస్ ఇస్ నాట్ ప్లాట్ఫామ్ టు టెల్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు. అవును సార్, రిలేటెడ్ టు స్ట్రాటజీ, సెక్యూరిటీ. ఓకే, సో అందుకని ఇది చెప్పటం మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మనకు ఉండేటటువంటి మిజైల్ సిస్టమే కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ అంటే క్రూజ్ మిజైల్సే కానివ్వండి, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఇట్లాంటి తర్వాత షిప్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వెపనరీ సిస్టమ్ మన దగ్గర ఉంది. సో మనల్ని ఏ విధంగా కూడా పాకిస్తాన్ తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రోజు వాళ్ళు ఏం చేయాలని తోచక అందరి కాళ్ళేలు పట్టుకోవటం మొదలు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈసారి డిసిషన్ ఏదైతే ఉందో తప్పకుండా ఆర్ యా పార్ అనేది మనం తేల్చుకోవాల్సిందే. అండ్ దీనికి ముందుగా మీకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు రమేష్ గారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చాలా విషయాలు చెప్పారు. దానికి కనెక్ట్ అయ్యేటటువంటి విషయం ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. 1971 వార్ కంటే ముందు ఇందిరాగాంధీ గారు వాజ్పేయికి కాల్ చేశారు, वाजपेयी जी कहाँ पर है? मैं ग्वालियर में हूँ. तो అప్పుడు एक काम करो, मैं స్పెషల్ ఫ్లైట్ भेज रहा हूँ, आप दिल्ली आ जाओ. సో ఇమ్మీడియట్లీ తను మిడ్ నైట్ లో గ్వాలియర్ కి పెద్ద ఉండవు, ఏదో 1-2 ఫ్లైట్స్ ఉంటాయి, అట్లాంటిది ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ కి పంపించి మిడ్ నైట్ పిలిపించి ఏమడిగారో తెలుసా మీకు? మీరు డైరెక్ట్ గా నాగ్పూర్ వెళ్ళండి, మీ ఆర్ఎస్ఎస్ హెడ్ ని కలవండి, కలిసి మీ కర సేవకులు అందరినీ కూడా బార్డర్ లోకి తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయండి, ఉండి పెట్టండి, ఇంకా ఏదైనా చేయండి అనేది. సో ఎప్పుడే అందుకే అంటాను, పొలిటికల్ విల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అని. ఈ రోజు చిన్న చిన్న సిద్ధరామయ్యనో లేకపోతే ఎవరో అంటున్నారు, వాళ్ళంతా జస్టిఫై చేశారు, మేము అలా అనలేదు, మా లీడర్ ఏం చెప్పాడో దాని ప్రకారంగానే వెళ్తాము అని చెప్పడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా మనం మైన్యూట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వీఆర్ వన్, వీఆర్ యునైటెడ్. అండ్ ఇంతకుముందు జెండా అజెండా ఏదైతే రమేష్ గారు అంటున్నారో, మనకు ఒకటే జెండా అయినా అజెండా అయినా భారత్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండాలి. ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్ కమ్స్ ఫస్ట్, దాని మీదనే ఉండాలి, ఇంకా సెకండ్ వేరే ఏమీ లేదు. అందుకనే మనము ఈ రోజు సన్నద్ధమై ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ రోజు యూత్ కి ఇళ్ళలేంటో తెలియదు, కాశ్మీర్ లో పుల్వామా ఎక్కడుందో తెలియదు, శ్రీనగర్ ఎక్కడుందో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో మనం అప్రమత్తత చేయాలి. అందరూ వార్ జరుగుతున్నప్పుడు మనం అంతా నిద్రపోకుండా మనం ఏం చేయాలో, మన విద్యుత్ ధర్మాన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆర్మీ ఫోర్సెస్ కి, అట్లాగే డిఫెన్స్ కి, గవర్నమెంట్ కి. ఇంతకుముందు రమేష్ గారు అన్నట్టుగా నిధి ఏదైతే ఉందో, మన నిధి ఎలా వెళ్ళాలి అని అంటే, రేపు వార్ లో ఏదైనా జరిగి ఒక జవాన్ ఏదైనా అయ్యింది అని అనుకోండి, వాళ్ళని లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకునే రకంగా ఉండాలి. తర్వాత ఈ రోజు మన ఎకానమీ 5th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. మనం రేపు డెవలప్డ్ కంట్రీగా వెళ్ళబోతున్నాం. మనకి వార్ చేసినా వార్ చేయకపోయినా కొంత నష్టం అయినప్పటికీ కూడా మన దగ్గర ఉండేటటువంటి ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి పంచి పెట్టడంతో పాటుగా ఇండియన్ డిఫెన్స్ కి సపోర్ట్ చేసినట్టయితే, ఇండియన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినట్టయితే మంచిదే ఉండదు.
డెఫినెట్ గా ఈ మోటివేషన్ ని మనం ముందు డెఫినెట్లీ సార్ అందరూ Sir, అదే sir, we అందరూ have to- విధిగా సిద్ధంగా ఉండాలి అన్నది కృష్ణారెడ్డి గారు చెప్తోంది. లాస్ట్ మాట అలాగే భారతీయులుగా మన బాధ్యత ఏంటనేది మీరు వివరిస్తున్నారు మనకి. లాస్ట్ మాట సార్ ఒక్క సెకండ్ లో ప్లీజ్ లెట్స్ ప్లాన్ లెట్స్ ప్రిపేర్ లెట్స్ పర్స్పైర్ రైట్ to make this country great, and this country has the unique opportunity to take care of Indian Ocean Right. and also the leader in the Committee of Nations, sir. Yes, sir. So we have to protect our land borders, Yes. our coastal borders. Yes. It is possible when civil society, military, army, navy, Yes, and sir. everybody comes together. Definitely. So Jai Hind, sir. Jai Hind. రైట్ థ్యాంక్ యూ రమేష్ కన్నిక జై గారు, హింద్, థ్యాంక్ యూ. జై భారత్, వందే జై మాతరం. భారత్. రైట్ Jai థ్యాంక్ Hind, యూ sir. థ్యాంక్ Jai యూ Hind. కృష్ణారెడ్డి గారు. ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలపై 10 టీవీ స్పెషల్ డిబేట్.